సమాజంలో గౌరవం పోయింది, ఫ్యామిలీలో గౌరవం పోయింది, కట్టుకున్న భార్య లెక్క చేయని స్థితి వచ్చింది, కన్న పిల్లలు లెక్క చేయని స్థితికి వచ్చారు. నిన్ను కన్నవాళ్ళు కూడా చస్తే పోయిద్రాను అనే పరిస్థితికి వచ్చింది జీవితం. దాన్ని అలానే కొనసాగించాలనుకుంటున్నావా? ఏ నోళ్ళైతే తిట్టి దూషించి ఘోరంగా మాట్లాడినాయో అదే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు చేస్తాను, నా మాట విను అనే దేవుని మాట విని ఆ నూతన జీవితంలోకి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నావా? కొంచెం నువ్వు పరిశీలించుకోవాల్సిన సమయం, విమర్శించుకోవాల్సిన సమయం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇది కదా నీ లైఫ్, నేను దాన్ని మార్చి చూపిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు. ఒక నూతనమైన అధ్యాయం నేను ప్రారంభిస్తాను, నా మాట విని లోబడతావా? నేను చెప్పినట్టు అడుగులేస్తావా? అందరూ నీ చావు కోరుతున్నారు, నేను నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాను, బాగా బ్రతకాలని ఆశిస్తున్నాను.